78వ స్వాతంత్ర దినోత్సవపు శుభ సందర్భాన భారతదేశానికి మరొక గుడ్ న్యూస్. మనకిప్పుడు మొత్తం 85 రామ్సార్ రికగ్నైజ్డ్ వెట్లాండ్స్ ఉన్నాయి. కొత్తగా నిన్న 3 వెట్లాండ్స్కి రామ్సార్ రికగ్నిషన్ వచ్చింది. అసలు రామ్సార్ రికగ్నిషన్ వస్తే గొప్ప, ఆ పర్టికులర్ వెట్లాండ్ని వెట్లాండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్గా గుర్తించి దాని ఎకలాజికల్ క్యారెక్టర్ని గుర్తించి దాని ప్రొటెక్షన్కి సంబంధించి చాలా మెజర్స్ తీసుకోవాలని చెప్తుంది రామ్సార్ కన్వెన్షన్. 1971లో రామ్సార్ కన్వెన్షన్ జరిగింది. దానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2520 సైట్లను వెట్లాండ్ సైట్స్లను రామ్సార్ సైట్స్గా గుర్తించారు. దానిలో భారతదేశంలో 85 ఉన్నాయి. సౌత్ ఏషియాలో హైయెస్ట్ సైట్స్ భారతదేశంలోనే ఉన్నాయి. మొత్తానికి ఈ 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల క్రితం వరకు వెళ్తే కనుక భారతదేశంలో రామ్సార్ గుర్తించిన సైట్స్ వెట్లాండ్స్ 26 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు అవి 85కి చేరాయన్నమాట. మొత్తం భారతదేశంలో మొత్తం ఉన్న టోటల్ వెట్లాండ్ ఏరియాలో దాదాపు 10% రామ్సార్ గుర్తించిన సైట్సే. ఈ విశిష్టత భారతదేశానికి ఎందుకు ఎక్కువగా ఉంది? ఎందుకంటే రామ్సార్ వెట్లాండ్ అనేది మనకు చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు సౌత్ ఏషియాలో. దానికి కారణం భారతదేశం యొక్క ట్రాపికల్ డైవర్సిటీ అనొచ్చు, జాగ్రఫికల్ డైవర్సిటీ అనొచ్చు, జాగ్రఫికల్ లెంత్ అనొచ్చు, ఇవన్నీ కూడా అనొచ్చు అనమాట. దానివల్ల భారతదేశంలో చాలా సైట్స్కి మనకి ఇప్పుడు 85 సైట్స్కి రామ్సార్ వెట్లాండ్ సైట్స్ స్టేటస్ వచ్చిందనమాట. మొత్తం రామ్సార్ సైట్స్ భారతదేశంలో మొత్తం ఏరియాని కనుక మనం చూస్తే ఈ 85 రామ్సార్ సైట్స్ ఏరియాని కనుక చూస్తే 13,58,068 హెక్టేర్స్ ఉందన్నమాట. సో మనం లాస్ట్ ఇయర్ అమృత్ ధరోహర్ అనే ఒక స్కీమ్ లాంచ్ చేసాం. అమృత్ ధరోహర్ అంటే వెట్లాండ్స్ని న్యాచురల్ టూరిజం ప్రమోట్ చేయటం, వెట్లాండ్స్లో లైవ్లీహుడ్ ప్రమోట్ చేయటం, వెట్లాండ్స్లో హ్యాబిటాట్ కన్జర్వ్ చేయటం, ఇవన్నీ అన్నమాట. సో అమృత్ ధరోహర్ స్కీమ్ కూడా ఈ మధ్య చాలా ఎక్సెప్షనల్గా వర్కౌట్ అవుతుందంట. తెలుగులో వెట్లాండ్స్ని చిత్తడి నేలలు అంటాం అనమాట. ఈ చిత్తడి నేలల వల్ల సాయిల్ కన్జర్వేషన్ జరగటం, అక్కడున్న ఫ్లోరా ఫానా హైడ్రాలజీ కన్జర్వేట్ అవటం, అదేవిధంగా ఫ్లడ్స్ ఇవన్నీ రాకుండా సాయిల్ ఎరోజన్ జరగకుండా ఉండటం, ఇవన్నీ జరుగుతాయి. అమృత్ ధరోహర్ స్కీమ్లో కెపాసిటీ బిల్డింగ్ కూడా ఒక భాగం అనమాట. అంటే అక్కడ ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2వ తారీఖున ఇంటర్నేషనల్ వెట్లాండ్స్ డే జరుపుతాం. భారతదేశంలో కూడా ఆ రోజున దేశవ్యాప్తంగా రకరకాల క్యాంపెయిన్స్ జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక ఎన్జిఓ వెట్లాండ్స్ ఇంటర్నేషనల్ అని చెప్పి వెట్లాండ్స్ కన్జర్వేషన్లో కీలక పాత్ర పోషిస్తోంది. భారతదేశంలోని వెట్లాండ్స్లో కొత్తగా 3 వెట్లాండ్స్ను రామ్సార్ వాళ్ళు గుర్తించారు. ఆ 3 వెట్లాండ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. నంజరాయన్ బర్డ్ శాంక్చురీ, ఇక్కడికి దాదాపు 130 రకాల బర్డ్ స్పీషీస్ వస్తుంటాయంట, మైగ్రేట్ అయ్యి వస్తాయి. ఆ బర్డ్స్ వింటర్ టైంలో వచ్చి అక్కడ సేద తీరుతాయి. అక్కడ బ్రీడింగ్ గ్రౌండ్స్ అంటే అక్కడికి వచ్చి బ్రీడ్ చేస్తుంటాయి. ఇవన్నీ కూడా జరుగుతుంది అనమాట. అక్కడ రెప్టైల్స్, ఫిషెస్, ప్లాంట్సే కాకుండా చాలా రకాల బర్డ్స్ అక్కడ వస్తాయి అన్నమాట. ఇది తమిళనాడులో ఉంది. అదేవిధంగా కజువేలి బర్డ్ శాంక్చురీ, ఇది కూడా దాదాపు 40,000 మైగ్రేటరీ బర్డ్స్ అక్కడికి వస్తుంటాయంట. 200 స్పీషీస్ అక్కడ నేటివ్గా ఉంటాయంట. సో ఈ బర్డ్ శాంక్చురీని కూడా ఇప్పుడు గుర్తించారు. ఇది కూడా తమిళనాడులో ఉంది. మూడోది తవా రిజర్వాయర్, మధ్యప్రదేశ్లోని తవా రిజర్వాయర్, తవా డ్యామ్ దగ్గర ఈ రిజర్వాయర్ ఉంది. దీన్ని కూడా గుర్తించారు రామ్సార్ సైట్గా. మొత్తం ఒకసారి కనుక చూస్తే నంజరాయన్ బర్డ్ శాంక్చురీ తమిళనాడు, కజువెలి బర్డ్ శాంక్చురీ తమిళనాడు, తవా రిజర్వాయర్ మధ్యప్రదేశ్. ఈ మూడింటితో కలిపి మనకి ఇప్పుడు 85 రామ్సార్ గుర్తించిన సైట్స్ ఉన్నాయి భారతదేశంలో.